క్రేజీ ప్లేస్ ఉంది. మంచి 220కి మంచి కాంబోలో చికెన్ కాంబో వస్తుంది. చికెన్ కాంబోలో నాకే నాన్నగారు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫుడ్ తినడానికి పోతున్నాం అందరం. సో అదే ఈరోజు వ్లాగ్. ఓకేనా? వీడు తెలుసుగా ప్రణయ్, వీడు అందగాడు. అరే నిన్న షూ కొన్నావు కదా? అరే ఎంతరా ప్రణయ్? ప్రణయ్ షూ కొన్నావుగా? ఎంత? 10 రూపాయలు. ఇన్ని షూ కొన్నాడు వీడు నిన్న. ఎంతరా అని అడుగుతుంటే సీరియస్ అవుతున్నాడు చెప్పకుండా వీడు. అరే కిరణ్, బాలయ్య బాబా చెప్పరా, ఇది చెప్పరా, ఆయన ఏదో ఒకటి చెప్పు. సీను అద్దాలి అది వాడాలి. మామ రావట్లే ఈరోజు, ఎందుకంటే మామ ఉపవాసం అంట. ఎందుకు మామ ఉపవాసం? ఎందుకు మామ? అబ్బో బయటికి పోతున్నాం ఇప్పుడు తినేకి. సైకిల్ లేవు. మామ బాలయ్య మామ గొడుగులు లేపుతున్నాడు పోయి. చూడరా బాలయ్య, ఎవరి నీ అమ్మ ఎటు పడితే అటు పోతుంది నీ ఫోను. అద్దాలు పెట్టుకో ఫస్ట్. చెప్పు సినిమా ఎక్కడ పోతున్నాం తినేకి? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ కాంబో తినేకి వెళ్తున్నాము. ఎక్కడికి? బిర్యానీ కాంబో తినేకి. అదే ఎక్కడికి ప్లేస్? ఇన్ఫోసిస్ మన గేట్ దగ్గర నుంచి ఫస్ట్ లెఫ్ట్కి వెళ్తే మీకు మంచి హోటల్ కనిపిస్తుంది. హోటల్ పేరు చెఫ్ బ్రదర్స్. మీరు వెళ్ళి ట్రై చేయండి. ఎప్పుడన్నా పోయినా? ఇదే 2 times వెళ్ళాము, 3rd time వెళ్తున్నాము. అప్పుడు వీడియో తీయలేదు కాబట్టి ఇప్పుడు తీస్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక మంచి ఫుడ్ను పర్చేజ్ చేస్తాం. అది ట్రై చేయండి. అడ్రస్ తెలియకుండా ఫోన్ నెంబర్ చేయండి. బయోలో మా నెంబర్ పెడతాం. నీ నెంబర్ పెట్టాలా? నీదే పెట్టినా. వద్దు, నీది పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మాకు యాక్చువల్ అయితే సైకిళ్ళు ఉండేవి. పులి తిరగడం వల్ల సైకిళ్ళు ఎక్కడ అలో చేయట్లా. బై వాకి ఎక్కడ పోయినా కూడా నడవలేక దోలు తీరిపోతుంది. ఏమో సినిమా. అందుకే మాకు గొడుగు ఇచ్చారు. గొడుగు ఇదే. ఈ గొడుగు పైన కూడా మొత్తం ఇన్ఫోసిస్ అనే కళ విజృంభిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది బిలాంగ్స్ టు మూర్తిస్ ప్రాపర్టీ. ఫస్ట్ వీడికి వచ్చిన తర్వాత నీ ఫీలింగ్ ఏంది? వావ్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్, జస్ట్ ఫీలింగ్ లైక్ వావ్. అంతేనా? అది కాకుండా ఇంకేమున్నాయంటే ఫస్ట్ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎందుకు? టు బీ హియర్ ఇన్ దిస్ హ్యూజ్ క్యాంపస్. ఓకే. సెకండ్ ఫీలింగ్ వచ్చి నేను ఈ క్యాంపస్కి ఎలిజిబులా అంటే ఎలిజిబుల్ కాబట్టి వచ్చినావు. ఎలిజిబుల్ కాబట్టి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది ఎలిజిబులా కాదా. 2 నెలలు ఉంటే ఎగ్జామ్ పెడతారు, అప్పుడు తెలుస్తుంది. ఓకే. ఎగ్జామ్ అయ్యాక చెప్దాం ఎలిజిబులా కాదా అని. తర్వాత అంటే ఇంకొక సాడ్ థింగ్ ఏంటంటే ఒక అమ్మాయి కూడా పరిచయం కావలేదు ఆఫీస్లో. ఇది పెద్ద చాలా బాధాకరమైన విషయం. నాతో పడిన దోసగాళ్ళంతా తిరుగుతున్నారు కాఫీలు తాగి. నేనేమో నీళ్ళ బాటిల్ పట్టుకున్న. కిరణ్ గాడు ఒక్కడే రా తిరిగేది, అందరూ ఎవరు లేరు. తరుణ్ గాడు అప్పుడప్పుడు. మన సబ్స్క్రైబర్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ టు కాంటాక్ట్. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. నాకు చాలా విశాలమైన మనసు, లైక్ సునీల్. ఇంకా ప్రస్తుతానికి అయితే ఒక బాధాకరమైన భయంకరమైన విషయం మనసులో ప్రవహిస్తూ ఉంది. ఏంటది? నడుచుకుంటూ పోతాం, ఎటు సైడ్ నుంచి వచ్చి చీత అటాక్ చేస్తారో తెలియదు. అది కాక ఎండ మండింగ్, వర్షం పడింగ్, వర్షం ఎందుకు వస్తుంది మధ్యలో? అంతేనా? అంతే. ఓకే. కటింగ్ చేసుకోమ్మా. ఇక్కడ మైసూర్లోనే మనకి డీసీలోనే సెలూన్ షాప్ ఉంది కాబట్టి. కానీ అక్కడ పోనీయారు కదా ఒక్కనే, అందుకే గుంపులుగా ఎవరు వస్తారు? నువ్వు కటింగ్ చేయించుకోవాలి. నేను బాలా స్టోర్ కటింగ్ చేయించుకుంటావా? స్టోర్ మరి సబ్బులు తీసుకున్నా. నువ్వు కటింగ్ చేయించుకుంటావరా? ఎందుకురా? మాట్లాడరా? కటింగ్ చేయించుకుంటా. మాట్లాడవయ్యా? మాట్లాడలేని బాగా ఆకలేస్తుంది. ఎంతసేపు అవుతుంది బయట? బయటకైతే వచ్చేసాం. ఇంకా గొడుగులు ఆడబెట్టేసి ఐడి కార్డ్ స్వైప్ చేసేసి వెళ్ళిపోదాం బయటికి. ఆల్రెడీ ఇదంతా చూసేసినాను మీరు. ఇదంతా బయటికి వెళ్ళి రప్ప తినడమే. బయటికి వచ్చాము ఇప్పుడే. వేరే వాళ్ళు 2 ఉన్నారు, తరుణ్ గాడు నవీన్ గాడు. వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత తిన్నాం కావాలేమో. మన మైసూర్ డీసీలో నుంచి బయటకి అయితే వచ్చేసాం. బయట ఐడి కార్డులు తీసి లోపల పెట్టుకోవాలి. ఇంకా
బయటికి తినడానికి ఇప్పుడు తినడానికి వాళ్ళిద్దరు ఆడున్నారు అట్ ద రేట్ ఆఫ్ 220 రూపీస్కే. వాళ్ళిద్దరు ఆడున్నారు ఎవరిద్దరు? నవీన్ గాడు తరుణ్ గాడు వాళ్ళు ఆల్రెడీ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోయారు. మనం ఇక్కడైతే ఒక క్రేజీ ప్లేస్ ఉంది. మంచి 220కి మంచి కాంబోలో చికెన్ కాంబో వస్తుంది. చికెన్ కాంబోలో నాకే నేను తిన్నానా? అదే రా మంచి చికెన్ కాంబో వస్తుంది 220కి మంచి ఆఫర్ అన్నాడా. ఏమేమి ఉంటాయిరా అన్న నాకేం తెలుసు ಸರ್ ಅಲ್ಲಿಂದ ಏನೇನು ಬರ್ತಿದೆ ಅಂತ చెప్పరా కన్నడలో చెప్పరా నువ్వు. ಐದು ಪೀಸ್ ಕಬಾಬ್ ಬರ್ತಿದೆ, ನಾನು 4 ಪೀಸ್ ಚಿಕನ್ ಕರ್ರಿ ಬರ್ತಿದೆ, ಅದಕ್ಕೆ ಪುಲ್ಸು ಕೊಡ್ತೀನಿ, ಒಂದು ಬಟರ್ ನಾನ್ ಕೊಡ್ತೀರಿ, ಆನಿಯನ್ಸ್ ಇಂಥ ಬಿರಿಯಾನಿ ಬಿಡ್ತೀರಿ, ಒಂದು ಕಪ್ಪು ರೈತಾ ಕೊಡ್ತೀರಿ, ಇನ್ನೊಂದು ಚೋಡ ಥಮ್ಸಪ್ ಬಾಟ್ಲ್ ಕೊಡ್ತೀರಿ. ಇದೆಲ್ಲ ಸೇರಿ 220 ಕಾಂಬೋ. జై బెంగళూరు నై ట్రిప్ క్యాన్సిల్ हो गया. హీజ్ అజయ్ బీహార్ కా షేర్. మన ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం. సినిమా వాళ్ళిద్దరు వీళ్ళే. ఇటు తెలిసి మీకు ఆల్రెడీ పప్పగాడు. అరే నవీన్, మొత్తానికి అయితే కొంచెం దూరం నడిచిన తర్వాత రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం. అద్దాలు పెట్టుకున్నాం నువ్వు. అది ఇదే ఎదురా చెప్ బ్రదర్స్. గేట్ దగ్గర నుంచి ఫస్ట్ రైట్ దెన్ ఫస్ట్ లెఫ్ట్ కొంచెం రీచ్ అయ్యాము. పైకి వెళ్ళి చూసేది ఏమి ఉండదు, బాగానే ఉంటుంది, యావరేజ్గానే ఉంటుంది. వర్త్ అంటే ఏం లేదు. రెస్టారెంట్ కూడా ఓకే, ఒక రకంగా ఉంటుంది. లోపలైతే ఇట్లా ఉంటుంది, ఓకే డీసెంట్. బయట అయితే ఇట్లా కిరణ్ ఏం కావాలరా? కిరణ్ ఏం కావాలి? నీకురా పని చెప్పేసేయండి రా, మొత్తం చెప్పేసేయండి. రెస్టారెంట్లో మొత్తం చెప్పేసి వేరే తెచ్చి మనం అంతే సినిమా. ప్రస్తుతానికి థమ్స్అప్ ఇచ్చారు, బకెట్ రైతా ఇచ్చారు, పెద్ద బకెటే. గంటే బాగుంది వేసుకొని కుడుతుంది. ఆయన ఏం ఆర్డర్ ఇచ్చామో చెప్పు. ఒకటే మెనూనే ఉంటుంది ఇక్కడ మనకు ఆర్డర్ చేసేది. 220 రూపీస్ కాంబో 7 అయితే ఇచ్చాము. మన నవీన్ మామకి అయితే వెజ్ బిర్యానీ ఇచ్చాము. సో ఇనిషియల్గా థమ్స్అప్ అయితే ఇచ్చారు, ఒక బకెట్ పెరుగు ఇచ్చారు. ఓకే, మెయిన్ ఫస్ట్ లైన్ బంతి కోసం వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్ అయితే వచ్చేసింది. రసేను చేదిరా మొత్తం 7 ఇచ్చాం. ప్రస్తుతానికి 2 నాన్ వెజ్, ఒక వెజ్ నవీన్ గాడికి. చేయగడుకుంటే కదా పెట్టిన మరి ఇది వెజ్ రా. ఇది ఏం లేదేంద్రా వెజ్లో. పీసులు కావాలా? ఈ కర్రీలో కూడా ఇంకా ఎక్కువ పీసులు వేసాడు ఈరోజు ఇలా. చెప్పరా చెప్పురా తిను ఇస్తాను. చికెన్ తినన్నావు కదా ఇప్పుడే. ఈరోజు అంతా ఎత్తిపోయినట్టే ఉంది. ఆల్రెడీ కుమ్ముతాడు. ఇట్లా చెప్పరా కిరణ్, ఎట్లయిందిరా? ఫస్ట్ టైం కదా. వర్తా 220కి? వర్త్ వర్మ వర్త్. ఓకే, తినేసి ఇంకా ఫుల్గా. వాళ్ళు లేడరా ఫ్రెండ్స్, ఇప్పుడే తినేసి బయటకి అయితే వచ్చాము. నోట్ అయితే ఫుల్ సోంపు ఉంది, అందుకే వాయిస్ సరిగ్గా రావట్లేదు. బిర్యానీ అయితే చాయ్ కిరణ్ చెప్పాలా? కిరణ్ మామ ఫస్ట్ టైం ట్రై చేశాడు. టేస్ట్ చెప్పు మామ ఎలా ఉంది? 4.5 అవుట్ ఆఫ్ 5. తినేదైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరి ఇవ్వచ్చు, చాలా బాగుంది. అది హీరోలో ఉన్నాడు. హీరో నవీన్ పోయి వచ్చాడు, వెజ్ తిన్నాడు. వెజ్ ఎలా ఉంది? అదే బ్రావో బ్రో కమ్ బ్రో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమ్ దిస్ సైడ్ ప్లీజ్ ప్రమోట్ అవర్ ఛానల్. టెల్ మీ ద రివ్యూ ఫస్ట్ ఆస్క్ దిస్ ఛానల్ నేమ్. Out of the rate 5, how much you will give for this combo? Out of the rate 5.
5 out of 5. Thank you, bro.